బాల్య దశ నుండి విద్యార్థుల్లో పరిశోధనలపై ఆసక్తి పెరిగేలా బోధన అభ్యసన ప్రక్రియలు కొనసాగించాల్సిన అవసరం ఉందని పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు సిద్ధిరాములు అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం పురస్కరించుకుని నారాయణపేట జిల్లా కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చంద్రయాన్ 3 విజయాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్రో సాధించిన కృషి దేశానికి ఎంతో పేరు తెచ్చిపెట్టాయన్నారు. ఇది వరకు ఎవరు చేరని చంద్రమండల దక్షిణ ధృవాన్ని చంద్రయాన్ ద్వారా భారతదేశం చేరుకోగలిగిందని కొనియాడారు. చంద్రుడి పుట్టుక పరిణామాల క్రమాలపై ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునేందుకు ఈ ప్రయోగం ద్వారా వీలు కలిగిందన్నారు. జాబిల్లి ఉపరితలంపై పర్యావరణ పరిశోధనలు చేసేందుకు భవిష్యత్ ప్రయోగాల కోసం ఇతర దేశాలకు కూడా మార్గదర్శకంగా నిలిచిందని ప్రశ్నించారు. సందర్భంగా విద్యార్థులు నమూనా ఉపగ్రహాలను తయారు చేశారు. చంద్రయాన్ విజయవంతానికి కృషి చేసిన శాస్త్రవేత్తలకు జేజేలు పలుకుతూ ప్లకార్డులు ప్రదర్శించారు. జాతీయ శిక్షణ మరియు పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆన్లైన్ చిత్రలేఖన క్విజ్ పోటీలో విద్యార్థులు పాల్గొని ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వార్ల మల్లేశం, సంతోష్ కుమార్, భీమయ్య, రాజు, మల్లయ్య, పాషా తదితరులు పాల్గొన్నారు. దీనిలో భాగంగా ల్యాండర్ వేగాన్ని సెకనుకు 1680 మీటర్ల నుంచి 358 మిల్లీసెకండ్లకు తగ్గించారు. ఈ దాన్ని ల్యాండింగ్ కోసం వర్టికల్ గా మార్చాల్సి ఉంటుంది. గతంలో ఇక్కడే సమస్య రావడంతో చంద్రయాన్ 2 అక్కడ క్రాష్ ల్యాండ్ అయిందని ఇస్రో చైర్మన్ కె సోమనాథ్ గతంలో చెప్పారు. హారిజాంటల్ నుంచి వర్టికల్ పొజిషన్ కు మార్చడం ఒక ట్రిక్ లాంటిది. దీన్ని చాలా జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంధనం కూడా ఎక్కువ ఖర్చు కాకుండా చూడాలి.